ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ వర్షాకాలంలో జలుబు గానీ, లేదంటే జ్వరం గానీ, డెంగ్యూ గానీ, మలేరియా గానీ ఇవి ఎక్కువ వస్తుంటాయి. ఎందుకోసం ఆ విధంగా వస్తున్నాయంటే వాళ్ళు బయట తీసుకునే ఆహారము వాళ్ళ బాడీ అనేది సపోర్ట్ చేయలేకపోతుంది. నథింగ్ బట్ వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది ప్రాపర్‌గా సపోర్ట్ చేయడం లేదు. మరి ఆ ఇమ్యూనిటీ పెరగాలంటే ఏం చేసుకోవాలంటే మనకు పౌష్టికాహారం అనేది తీసుకోవాలి. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఎక్కువ ప్రోటీను, ఫైబర్, వైటమిన్స్, మినరల్స్ ఇవున్న ఆహారాలు తీసుకుంటే ఎప్పుడైతే తీసుకుంటామో మనం అంతే హెల్తీగా ఉంటాము. ఎందుకు అనంటే ఇప్పుడు మనం చూస్తాము. మనం ప్రతిరోజు ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్ ఫిజికల్ యాక్టివిటీ. ప్లస్ డైట్ అనేది ఇంపార్టెంట్. కానీ ఏ ఒక్కరు కూడా డైట్ 100% చేయరు. అది నేను కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అట్‌లీస్ట్ 80% ఆఫ్ డైట్ అనేదన్నా కవర్ చేయాలి ప్రతిరోజులో. సో దట్ అప్పుడు ఏమవుతది అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆకుకూరలు గానీ, కూరగాయలు గానీ, లైక్ వెజిటబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్, నట్స్ లైక్ ఆల్మండ్, బాదం, పీనట్, వాల్‌నట్స్ నట్స్ వల్ల గానీ, లేదంటే బాయిల్డ్ ఎగ్స్ గానీ, దేశీ చికెన్ గానీ, ఫిష్ గానీ, లేదంటే సోయా చంక్స్ గానీ, సోయా బీన్స్ గానీ, పన్నీర్ గానీ, ఇట్లా ఏవైతే ప్రోటీను, ఫైబర్, వైటమిన్స్, మినరల్స్ వచ్చే ఆహారం ఎప్పుడైతే తీసుకుంటామో, అప్పుడు మన బాడీ అనేది హెల్తీగా ఉంటది.